శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి రాబోయే డిసెంబర్ మాసంలో 1000 కోట్ల దేవతలు దిగవచ్చి మహా రాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. అయితే ఒక కుంభరాశి జాతకులకు డిసెంబర్ మాసంలో ఎలాంటి అదృష్టవంతమైన ఫలితాలు ఆ దేవుళ్ళు ఇవ్వబోతున్నారు, ఏ విధంగా వీరికి 1000 కోట్ల దేవతలు దిగవచ్చి మహా రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు, అలాగే కుంభరాశి వారి యొక్క పూర్తి జాతకం ఈ డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు. వీరు ఎప్పుడు కూడా తమ కుటుంబాన్ని ఎంతో చక్కగా క్రమశిక్షణతో చూసుకుంటూ ఉంటారు. వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో ఏ విధంగా పనులు చేసుకుంటూ డబ్బులను బాగా సంపాదిస్తారో అదేవిధంగా తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా ఎలాంటి కష్టాలు ఎలాంటి బాధలు లేకుండా తమ కుటుంబాన్ని పోషించుకుంటూ పెద్దలను గౌరవిస్తూ తమ జీవిత భాగస్వామికి ప్రేమను అందిస్తూ పిల్లలకు మంచిని విద్యాబుద్ధులు నేర్పిస్తూ తమ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఇంతటి క్రమశిక్షణ కలిగి ఉన్న ఈ కుంభరాశి వారిని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకుంటే కనుక రాబోయే డిసెంబర్ మాసంలో 1000 కోట్ల దేవతలు దిగవచ్చి ఈ కుంభరాశి వారికి మహారాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు. ఇక ఇంతకు ముందు ఎదుర్కొన్న సమస్యలు ఇబ్బందులు ఖచ్చితంగా ఈ సమయంలో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఎందుకంటే కుంభరాశి వారికి డిసెంబర్ మాసంలో ఆ దేవతల యొక్క అనుగ్రహం ఎల్లవెల్లా ఉంటుంది. వీరు ఖచ్చితంగా ఏ పనిని చేసినా కూడా ఆ పనిలో విజయం సాధిస్తారు. వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. వ్యాపారస్తులకు డిసెంబర్ మాసంలో ఊహించని లాభాలను అందుకుంటారు. ఆర్థిక అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. పెట్టుబడులు అందుతాయి. వ్యాపారంలో లాభాలను అధికంగా చూసుకుంటారు. ఇక ఉద్యోగస్తుల జీవితంలో చూసుకుంటే డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. అంటే వీరు చేసే ఆఫీసుల్లో ప్రతి పనిలో కూడా వీరి పై అధికారులు వీరి శ్రమను గుర్తిస్తారు. ఈ విధంగా వీరి గతంలో ప్రస్తుతం చేస్తున్న పనుల కారణంగా వీరికి ప్రమోషన్లు ఇస్తారు, జీతాలు పెరుగుతాయి. దీని కారణంగా కుంభరాశి వారికి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇక ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న ఈ కుంభరాశి వారికి డిసెంబర్ మాసంలో అనూహ్యంగా వీరు విదేశాలకు వెళ్ళే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఇక కుంభరాశి వారికి వీరి జాతక ప్రకారం చూసుకుంటే ఈ డిసెంబర్ మాసంలో వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులు ఏవైనా ఉంటే అవి మీకు ఈ సమయంలో ఆస్తులు మీకు దక్కుతాయి. అంటే గతంలో మీ ఆస్తులు ఏమైనా కోర్టు కేసులో గొడవల్లో ఉంటే కనుక అవి ఈ సమయంలో మీకు అనుకూలమైన తీర్పులు కోర్టు ద్వారా వస్తాయి. మీ ఆస్తులు మీకు దక్కి తీరుతాయి. అదేవిధంగా ముఖ్యంగా కుంభరాశి వారికి డిసెంబర్ మాసంలో ఆర్థిక పరంగా చూసుకుంటే 2-3 ఆదాయ మార్గాల ద్వారా మీకు అనూహ్యమైన ఆర్థిక లాభాలు మీరు అందుకుంటారు. ఇక కుంభరాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకుంటే రాజకీయ రంగం పైన ఆసక్తి ఉన్న ఈ రాశి వారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా చేకూరుతుంది. ఇక ఈ కుంభరాశి వారికి పెళ్లి కోసం ఎదురు చూసేవారు కళ నెరవేరుతుంది. అంటే పెళ్లి కోసం మీరు ఎన్నో రోజుల నుండి ఎదురు చూసినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఊహించని విధంగా మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అలాంటి లక్షణాలు ఉన్న జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ఎంటర్ కాబోతూ ఉన్నారు. తన యొక్క రాక మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అదృష్టం అనేది మీ జీవితంలోకి అడుగు పెట్టినట్లుగా మీరు భావించాలి. అది స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి. పెళ్లి అనంతరం మీ యొక్క జీవితం సంతోషంగా సాఫీగా సాగుతుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఏవైనా గొడవలు ఉంటే ఈ సమయంలో పరిష్కారమయ్యే సందర్భాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఉండేటటువంటి భేదాలు, సమస్యలు, గొడవలు అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారికి డిసెంబర్ మాసంలో ఆర్థిక పరంగా ఎన్నో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ జీవితంలో ఆర్థిక పెరుగుదల, వ్యాపారంలో వ్యాపార ఎదుగుదల, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయం మీకు అధిక లాభాలు మీకు తెచ్చిపెడతాయి. అయితే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి దాన ధర్మాలు చేయాలి. ముఖ్యంగా దాన ధర్మాల వలన మనం ఎన్నో దేవతలకు పూజలు చేసిన ప్రతిఫలం మనకు దక్కుతుంది. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమడుస్తున్న వారికి, వికలాంగులకు, వృద్ధులకు మీరు చేసే సేవ మీకు ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది. అదేవిధంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే కాలభైరవ స్తోత్ర పారాయణం మీకు మరింతగా మీకు లాభాన్ని చేకూరుస్తుంది.
అదృశానికి దగ్గరగా ఈ కుంభరాశి వారి యొక్క జీవితం నడుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చూసారు కదండీ! 1000 కోట్ల దేవతలు దిగవచ్చి డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి మహారాజయోగాన్ని ఏ విధంగా ప్రసాదించబోతున్నారో తెలుసుకున్నారు కదా! ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.